నా పేరు ప్రదీప్ అండి. నేను యోగా టీచర్‌ని. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. లేదంటే అసిమ్ప్టమాటిక్ హార్ట్ స్ట్రోక్. అంటే సడెన్‌గా ఉన్నట్టుంటారు. సడెన్‌గా వాళ్ళ ఫ్యామిలీలకు దూరం అయిపోతారు. సడెన్‌గా స్ట్రోక్ వచ్చేస్తది. ఏ సింప్టమ్స్ ఉండవు. ఆయాసం ఉండదు. ఏముండదు. సో, ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఈ ప్రపంచంలో ఏ జంతువుకో హార్ట్ స్ట్రోక్ రాదండి. కానీ మనిషికి మాత్రమే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకని దయచేసి మీరు ఒక్కసారి మీ కుటుంబం అంతా కూడా ఆలోచించండి. మీ కుటుంబంతో ఆనందంగా బ్రతకండి. మీరు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బఫెట్లు, మటను, చికెను అన్నీ ఉంటాయండి. అయన్నీ తింటాము. విత్ కాంబో కూల్ డ్రింకు, ఐస్ క్రీమ్సు అని ఇవన్నీ తినేసరికి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. లేట్ నైట్ పడుకుంటాము. రేడియేషన్‌కి ఎఫెక్ట్ అవుతాము. ఒక ఎక్సర్సైజ్ చెయ్యము. దీనివల్ల ఎంత లైఫ్ డ్యామేజ్ అయితుందో ఆలోచించండి. సో, నేను ఒక మంచి ఆలోచన చెప్తానండి. ఎవరు నెగెటివ్‌గా తీసుకోండి. సండే ఈజ్ ద ఎంజాయ్‌మెంట్ డే అని పెట్టుకోండి. సండేని ఎంజాయ్‌మెంట్ డేగా పెట్టుకోండి. ఏమైనా తినండి సండే రోజు. కానీ మండే టు సాటర్డే మంచి డైట్ ఫాలో చేయండి. అంటే ఫైబర్ ఫుడ్ తినండి. లేదంటే సాలాడ్స్ తినండి. మిల్లెట్స్ తినండి. లేదంటే జ్యూసెస్ తాగండి. ఫుడ్ కూడా తినేటప్పుడు 60% ఫుడ్ ఉండాలి. మిగతా 40% క్యారెట్లు, బీట్రూట్లు, ఉల్లిగడ్డలు, కీరా దోసకాయలు, నిమ్మకాయలు ఇలా పక్కకు సలాడ్ పెట్టుకొని తినండి. దానివల్ల మీకు మంచి ఫైబర్ వచ్చేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ తినండి. జ్యూస్ల కంటే సీజనల్‌గా ఫ్రూట్స్‌ను డైరెక్ట్ తినండి. దీనివల్ల మంచి ఫైబర్ మీ బాడీకి అందుతుంది. ఈ ఇది మండే టు సాటర్డే చేయండి. దీంతో పాటు డైలీ 30 మినిట్స్ యోగా చేయండి మార్నింగు. 5 టైమ్స్ ప్రాణాయామాస్ చేయండి. 5 టైమ్స్. మార్నింగ్ ఒకసారి ప్రాణాయామా చేస్తే వర్క్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకొని మంచి మంచి ప్రాణాయామాస్ ఉన్నాయండి. మన యోగులు సైంటిస్టులు. మన బ్రెయిన్‌ని, హార్ట్‌ని హెల్తీ చేసే అన్ని ప్రాణాయామాస్ మనకు ప్రకృతిలో ఇచ్చారండి. వాళ్ళు గాడ్స్. సో, మంచి ప్రాణాయామాస్ చేయండి. మంచి డైట్ ఫాలో చేయండి. పిల్లలకు కూడా ఇదే చెప్పండి. సండే ఈజ్ ద ఎంజాయ్‌మెంట్ డే. కానీ మిగతా టైము మీ శరీరాన్ని కాపాడుకోవడానికి వాడుకోండి. దీనివల్ల మీ కుటుంబంతో ఆనందంగా బతకొచ్చు. మంచి ఆహారము, మంచి జీవన విధానము చాలా ఇంపార్టెంట్. మన మన ఈ గాలిలోనే ఉందండి. ఈ భారతదేశంలోనే ఉంది. మంచి జీవన విధానం అనేది ఈ భారతదేశం మన ప్రకృతిలోనే మిళితమైంది. ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.